లేకపోతే జరుగుతున్న ఈ కూటాలన్నీ కూడా దేవుడు చేస్తున్నటువంటి పని. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం. We do believe that the Bible says that there is only one God. మేము నమ్ముచున్నాము దేవుని వాక్య ప్రకారంగా ఒక్కడే దేవుడై ఉన్నాడు. But God, Heavenly Father, had made a plan that His only Son, Jesus Christ, who had came to this earth 2000 years ago. పరలోకమున్నటువంటి తండ్రి ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఏంటంటే తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపించి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాలని ఆయన సిద్ధపడ్డాడు. That is a project and plan of the Heavenly Father, the only God. అది పరలోకమందున్నటువంటి తండ్రి ఆ యొక్క దేవుడు ఉద్దేశమై ఉన్నది. That is to save the entire mankind from the trouble of sin. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి పాపము నుండి విడిపించబడాలనేదే దేవుని ఉద్దేశం. The word of God says there is no redemption at all without the shedding of the blood of the Lamb of God. దేవుని వాక్య ప్రకారంగా విమోచన అనేది కేవలము దేవుని గొర్రెపిల్ల అనేటటువంటి దేవుని గొర్రెపిల్ల రక్తము చిందించబడటం మాత్రము ద్వారానే మనందరికి విమోచన కలుగుతా ఉన్నది. హల్లెలూయా.